గున్నా వీడి పేరు నల్లంకన్న. ఊళ్ళో కిల్లి కొట్టి నడుపుతూ ఉంటాడు. వీడికి తండ్రి అవడం అంటే భలే ఇష్టం. కానీ ఈ జన్మకాడికి అది చాలా కష్టం. అందుకే ఓ కోడి పెట్టను పెంచుకుని తన కన్న కూతురులో చూసుకుంటున్నాడు. అదంటే ఆడికి ప్రాణం. ఇంతకీ ఎక్కడికో వీడి ప్రయాణం. కంగారు పడుకోమా, నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను. ఈ అమలాపురానికి అంతగెత్తవే నువ్వు. అలంకన్నా ఏంటి ఏడు పూల రంగుల దారు ఎక్కడికేటి? మా మహాలక్ష్మికి రాజమండ్రి షాపింగ్ మాల్ లోనే బ్రాండెడ్ బట్టలు కొన్నాకని మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు సినిమా చూపించడానికి వెళ్తున్నాను. అదే మహాలక్ష్మిది కళ్ళు కానీ దొబ్బినేట్రా, రాణిలా ఒళ్ళో కూకుంటేనే. ఏటి ఇది మహాలక్ష్మి? అవునరా, నా ఏకైక కూతురు, నా యావదాస్తికి వారసురాలుని. ఒరే, ఆ వంకతో నా కూతురికి లైన్ వేసి నా యావదాస్తి దొబ్బేద్దామని చూస్తున్నారా? నా కూతుర్ని పని లేనోడికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ మీలాంటి బేవర చేదవులకి ఏమైనా ఏత వల్లారా అని తప్పగా ఏతో గేయటం నువ్వుని. పరువు తీసారా ఎవరు చూడలేదు కదా. ఈ నైట్ కాడు మహాలక్ష్మిని మంచంలో కోసుకు తినేయాలరా. నైట్ మందులో తిన్న అలంకరణ గారు కూడు రుచి అబ్బా ఎర్రిస్తుందా. ఏమిటి మేపాడో గానీ నాలుగు మీద రుచి ఇంకా అలాగే. ఒరే బేవర చేదవులారా, నా కూతుర్ని మానభంగం చేసి చంపేశారు కదరా దారుణంగానే. ఆ మహాలక్ష్మి ఉచ్చురు తగిలి మీరు చికెన్ గురి వచ్చి చచ్చిపోతారా. మీరు చికెన్ 65 తింటుంటే గొంతులో ముక్క అడ్డపడి పైకి పోతారా. మీరు కోడుకూర తింటే కల్తీ జరిగే కలరా వచ్చి కనుమరుగైపోతారా. ఒరే మీకు ఒకటే చెప్తున్నాను, నా మహాలక్ష్మి దైవం మిమ్మల్ని పీక్కు తింటదరా. ఇది తండ్రిగా నా శాపంరా. మీదకి నాకు బెడ్ ఇచ్చి కొట్టేస్తాను. సిగరెట్ ఒకటి ఇవ్వరా. అలాగే బాబు. నల్లంకనాడు నువ్వేనా? ఏంటండి బాబు, మీలాంటి చదువుకుంటూ వాళ్ళ కోసమే కింద పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాయించాం. ఓరని నోట్లో నా బెల్లం పోతరాకు పోలీసులు అన్నాక అలాగే అడుగుతాం. అయ్యి బాబు అలాగంటారా? మరి ఎరా నీకు మహాలక్ష్మి కూతురుందా? ఉండేదండి బాబు, నా పెద్ద కూతురు మహాలక్ష్మి. ఆ కోపిగాడు ఆడు గ్యాంగు కిరాతకంగా మానభంగం చేసి నా కూతుర్ని పొట్టలు పెట్టుకున్నారు. సరే 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 నువ్వు ఎమోషన్ అవ్వకు. ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆయన తీసుకొచ్చి లాకప్ డెత్ చేస్తా. సిటీకి ఎంతో మంది ఎస్ఐలు సిఏలు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఆడు లోకల్ బాబు, ఆడుతో పెట్టుకుంటే నా చిల్ల కూతురు ఈడేంట్రా ఆడికి అంత భయపడుతున్నాడు? ఆడి ఏడుపు చూడలేకపోతున్నావా? ఆడి కూతురు మహాలక్ష్మి రేప్ చేశారట సార్. ఆడి ఏడుపు నీకు అంటుకుందా? నువ్వు కూలవు. ఒరే వెంకన్న బాబు, ఆ గోపిగాడి అన్యాయాలకి ట్యూన్ కట్టి అక్రమాలకి లిరిక్స్ రాసి అరాచకాలకి చరమగీతం పాడేస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. పదండి బాబు. డబ్బులు ఇవ్వలేదు బాబు, చిల్లర లేదురా. ఎప్పుడు ఇచ్చారు గనక తెలుసు కదా. అది ఇచ్చిన షాక్కి ఎన్ని ఫుల్లు తాగినా తక్కువేరా. రేయ్ బా, ఈ బార్ ఫుల్ అయిపోయింది బా, పద వేరే బార్. ఇదే బాగుంటది. ఒక్క నిమిషం ఆగో. ఒక్క నిమిషంలో ఏం స్కీమ్ వేస్తాడు? ఒరే తింగరాడా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ మీరు ఎవరెవరితోనో బార్ లో మందు అవుతుందిరా. ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టరాలే చూడు బావా. ఐ లవ్ యూ. బా బీర్ 800 రూపాయలు అంట బా. అవునా? అరే అరే కంగారు పడకండి. అమలాపురం 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 పరువు తీసేలాగా ఉన్నావు. అది కాదు బాబా, ఆ 800కి మనిషికి 2 బీర్లు వస్తాయి కదరా, దాంతో పాటు 2 చికెన్ లెగ్ పీసులు కూడా వచ్చేస్తాయి. హైదరాబాద్ మనం ఉండేది కాక హోటల్లో కాదురా, నో హోటల్లో. మై డియర్ బేరర్ చెప్తాడు. 3 సీప్ లెక్కర్ బాటిల్ ఎత్తుకొచ్చి. కూర్చోండి కూర్చోండి. అమలాపురం అమలాపురం అందరు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి కూర్చోండి. ఓ రామ్లమ్మా కూర్చో కూర్చో. చిచ్చి నాటు సారాగాడికి నో హోటల్కి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. కాస్ట్లీ ఫారెన్ బ్రాండ్లు 5 పుల్లులు. తర్వాత సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కొరియన్, జపనీస్, అమెరికన్, థాయిలాండ్ మొత్తం కలిపే ఏమని అన్ని నొట్టుకుని వచ్చాయి. సార్ ఇంకో 5 నిమిషాల్లో రెస్టారెంట్ క్లోజ్ అవుద్ది. ఏదైనా ఉంటే చెప్పండి సార్. రాజారావుగడి పిల్లం చిన్నరావుగడితో లేచిపోయిందట. ఆ విషయం నాకేం చెప్తున్నారు సార్? మరి నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమను. జోక్ అదిరింది. బిల్లు తెచ్చేయమంటారా? మరి అంతేగా. ఇదిగో సార్ బిల్లు. బాబాయ్ బిల్లు 28,000 అంటరా. అమలాపురం మాట్లాడితే లేస్తారు. కూర్చోండి. కార్డా క్యాషా సార్? తేలా. అయ్యో పోనీ క్యాష్ అవును సార్. క్యాష్ అంటే వచ్చిన తర్వాత మేము క్యాష్ ఎప్పుడు చూసామా? మేనేజర్ గారు ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? వీళ్ళు దారుణంగా మందాగి బిల్లు అడిగితే తెలమాలేస్తారు సార్.
వాళ్ళంత దారుణంగా తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సప్లై చేస్తారు సార్. రేయ్ ఇమ్మీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళు లోపల తోయించి వీడిని బయట తోయించాయి. సార్ 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 ఎక్కడండి? ఇది చాలా కూర్చోండి అన్యాయం బాబు, సార్. కూర్చోండి. సార్ సార్ ఇది అన్యాయం సార్. సార్ సార్. హలో కంట్రోల్ రూమ్. ఓరు దొంగ ఎదవలారా, మీ వల్ల నా జాబ్ పోయింది. మిమ్మల్ని నమ్మను. మీరు డబ్బులు చూపిస్తేనే మందు తెస్తాను. ఇదిగో డజన్ క్రెడిట్ కార్డులు. చాలా ఏం కావాలా? వద్దు సార్. కొత్త బ్రాండ్లు కదా. సార్ ఇవాళ బిల్లు బాగా చేశారు. కార్డు ఏది సార్? సార్ లాస్ట్ టైం నా జీతం అంతా మీ బిల్లో కట్ చేశారు. కొంచెం నా జీతం సంగతి చూస్తారా? ఈ కార్డులన్నీ గీక్కొని తీసుకో. కావాల్సినంత సార్ ఇది పని చేయట్లేదు సార్. అయితే మళ్ళీ గీకో. 0066. ఇది కూడా పని చేయట్లేదు సార్. ఇంకోటి గీకో. ఇది పని చేయట్లా. ఏంటయ్యా ఇందా నుంచి కార్డులు గీక్తూనే ఉన్నావు? ఏ కార్డు పని చేయట్లేదు సార్. వాళ్ళకంత మందు పోసే ముందు చూసుకోవద్దా? సార్ కార్డులు అయితే కనపడుతుంది కానీ బ్యాలెన్స్ ఏం కనపడుతుంది సార్. రేయ్ సార్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళని లోపల తోయించి వాడిని బయటికి తోయించాయి. అలాగే సార్ 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 వాళ్ళ డబ్బులు కొడితే నన్ను బయట తోసేస్తారండి సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? సార్ సార్ అయ్యో సార్ సార్ కావాలండి సార్. హలో కంట్రోల్ రూమ్. నమస్కారం. ఈ తాగుడేంటి తిరుడేంటిరా? మీరు తాగిన తాగుడు తిన్న ఫుడ్ ఒక కరువు ప్రాంతానికి పంపిస్తే 1 month కి సరిపోతురా? ఎరా అది కడుపా కుడితి కాబా? ఇది స్టేషన్ లో తెలుసుకుందాం. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి. శంకర్ నెక్స్ట్ ఏ స్టార్ హోటల్? బావా డిసైడ్ దేవుడా ఆ ఎదవల వల్ల ఊర్లో అన్ని బార్లో ఉద్యోగాలు పోయినాయి. ముందు ఈ ఒక్క బారే. ఆ ఎదవల్ని ఈ బార్లో రాకుండా చూడు స్వామి. బావా కొంచెం కడుపులో గడబడిగా ఉంది. టేబుల్ నెంబర్ 13 దగ్గర సర్వ్ చేయవా ప్లీజ్? రేయ్ నువ్వు బార్లో కన్నా బాత్రూంలో ఎక్కువ ఉంటున్నావు. కస్టమర్లు తాగొదిలేసిన మంది ఆగటం మానే. కడుపు ఆపరేట్ చేస్తుంది ఎదవా. పోదలకే వస్తున్నాడు రే ఆడేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మ నా దొంగ ఎదవలారా ఇక్కడికి వచ్చారా? మీకు చస్తే మంది ఏమన్నావు? కస్టమర్లు తెచ్చిన మంది నోట్లో పోయకుండా తీసుకెళ్ళడం పాపం. పెట్టు. మేనేజర్ చెప్పండి సార్. చూడండి మేనేజర్, మాకు తెచ్చిన మందు మాకు ఇవ్వకంటే ఎలా తీసుకెళ్లిపోతున్నాడు తెమ్మని చెప్పండి. రేయ్ వాళ్ళకి మందు పోయి. వీళ్ళకి నేను మంది ఇవ్వను సార్. రేయ్ నేను చెప్తున్నాను కదా. ఎవరు చెప్పినా మంది ఇవ్వను. రేయ్ నాకెదురు చెప్తారా? ఏంట్రా నన్నే కొడతారా? సార్ 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 ప్లీజ్ సార్. ఈ ప్రెస్ స్టేషన్ లో ఏం చేస్తారో నాకే తెలియట్లేదు. ఈ అదల వల్ల నేనేం చేస్తానో నాకే అర్థం కావట్లేదు సార్. రే 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 నాకు తెలుగున్నారేంట్రా మీరు? మీకు ఏం అన్యాయం చేశాను రా? నా జీవితం ఎందుకు ఆడుకుంటున్నారు రా? నగరంలో నయా మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంజారా హిల్స్ ఏఎస్ఐ సత్యనారాయణ నగరంలోని కొందరు యువకుల్ని గ్రూపులుగా తయారు చేసి స్టార్ హోటళ్లు, హైటెక్ బార్లకు పంపించి భారీ మొత్తంలో బిల్లు అయ్యేలా తాగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బిల్లు ఎగ్గొట్టమని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు నటించి వాళ్ల నుంచి 1500 తీసుకుని వదిలేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి క్రితం సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కమిషనర్ ఈ స్కామ్ శంకర్, నల్లబాబు అనే 2 సోమరిపోతులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళ వారి ఫోన్ నంబర్లు కూడా పోలీసులు విడుదల చేశారు. సత్యనారాయణ వ్యవహార శైలి మీద అనుమానం వచ్చిన వీళ్ళ పాకెట్లో ఏమన్నా చెక్ చేయండి రా. తీయండి రికవరీ చేయాలి. జోబులు చేర్చి మర్యాద ఉండదు సార్. ఇవే దొరికినాయి సార్. రేయ్ వీళ్ళని ఎంత తన్నినా ఇంతకన్నా ఇంకేమీ రికవర్ చేయలేం. దీంట్లో సిమ్స్ తీసి కొత్త సిమ్స్ వేయండి రా. ప్రస్తుతం స్కామ్ సూత్రధారి సత్యనారాయణ స్పందన తెలుసుకుందాం. చెప్పండి సార్. పెళ్ళామే ప్రపంచంగా జీతమే జీవితంగా బతుకుతున్న నాకు 2 కరీనా కొడుకులు నన్ను ఈ ఉచ్చులోకి రాగి రొచ్చు చేశారు. కమిషనర్ గారండి నన్ను గంట బయటికి పంపించండి. నా కొడుకుల్ని మర్డర్ చేసి మళ్ళీ లొంగిపోతానండి. చూసావా స్వప్న, మర్డర్ చేస్తారంటూ నిందితుడు సాక్షాత్తు కమిషనర్ గారినే పర్మిషన్ అడుగుతుండడం, పర్మిషన్ ఇవ్వాలా వద్దని కమిషనర్ గారు ఆలోచిస్తుండడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నన్ను లాగారంటయ్యా.
ఈ ప్రెస్ వాళ్ళు. వాళ్ళంతే సార్, మీడియా ఎవరినైనా ఇరికించేస్తారు. మీడియా ముందు పరువు మొత్తం తీసేశాడు వీడు. వీడి మీద 10 సెక్షన్లు పెట్టి ఆ జైల్లో నుంచి బయటికి రాకుండా చూడండి. అమ్మా మీడియా ముందు నోరెప్పితే ఇంత డేంజరా? దీప్తి పోలీస్ స్టేషన్ లో ప్రెస్ పై ఎలాంటి ఆక్షేపణలు చేస్తున్నారో చూస్తున్నావా? అమ్మా మీడియాతో ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే నాకు గురి శిక్ష పడుతురా. నేను నోరు తెరవనురా.